ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మార్వాడీల అనైతిక వ్యాపార విధానాలకు వ్యతిరేకంగా బంద్ కొనసాగుతుంది. గోబ్యాక్ మార్వాడి తెలంగాణ బచావో పేరుతో ఓయూజేఏసీ పిలుపు మేరకు స్థానిక వ్యాపారస్తులు శాంతియుత నిరసనలకు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు ఎలాంటి ర్యాలీలు నిరసనలు అనుమతి లేదని తేల్చి చెప్పారు. మార్వాడీలు నకిలీ వస్తువులు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని, స్థానిక వ్యాపారస్తులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్వాడి వ్యాపారస్తుల అనైతిక పద్ధతులకు నిరసనగా వారు వ్యాపారం చేసే ధోరణులకు నిరసనగా తెలుపుతూ స్వచ్ఛందంగా మేము దుకాణాలను బంద్ చేసుకుని నిరసనలో పాల్గొనడం జరిగింది. మేము మార్వాడి వారి వ్యాపార పద్ధతులకు మాత్రమే వ్యతిరేకం. వాళ్ళు మా పొట్ట కొట్టుకుంటూ మాకు వ్యాపారాలు చేయకుండా మాకు ప్రతి విధంగా అడ్డంకులు సృష్టించుకుంటూ మమ్మల్ని వ్యాపారం చేసి మా మీదే దౌర్జన్యం చేసుకుంటూ ఉంటాం. ఇటువంటి దానికి మాత్రం మేము ముందు మేము మమ్మల్ని బెదిరించిన ఏదైనా కానీ ఇటువంటి దానికి మేము వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణలో బతకాలంటే తెలంగాణ వ్యాపారాలను గౌరవిస్తూ తెలంగాణ సాంప్రదాయాలను పాటిస్తూ బతకాల్సిందే. కానీ మా మీద పెత్తనం చేస్తుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య అయితే లేదు. పోలీసు వాళ్ళతో మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే తెలంగాణ లోకల్ వ్యాపారస్తులకు సపోర్ట్ చేయమని మేము ప్రధానంగా రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళు చేసే కాపీ ఐటమ్స్, దొంగ డూప్లికేట్ సామాను ఇటువంటి దాన్ని సాధ్యమైనంత వరకు కట్టడి చేయాలని చెప్పి పోలీసు శాఖ ద్వారా కూడా విజ్ఞప్తి చేసినాం. వాళ్ళకు ఏవైతే జిఎస్టీ బిల్లులు లేకుండా ఇదంతా దొంగ సామాన్ తీసుకొచ్చి అమ్మడం ఇటువంటి అన్యాయాలు కట్టాలని చెప్పి మేము మార్వాడీలకు వ్యతిరేకం కాదు. మార్వాడి వాళ్ళు చేసే అనైతిక వ్యాపారాలకు మాత్రం మేము వ్యతిరేకము. వీళ్ళు ఇక్కడ వచ్చేసి ట్యాక్సీలు కట్టకుండా, జిఎస్టీలు కట్టకుండా అన్ని మొత్తం దొంగ సామాన్ అన్ని మొత్తం కాపీ ఐటమ్ తీసుకొచ్చి మార్కెట్లో ప్రజలకు అంటగడుతున్నారు. దానివల్ల ప్రజలు నష్టపోతున్నారు. దాంతోపాటు లోకల్ వ్యాపారస్తులు నష్టపోతున్నారు. అందువల్ల మేము కోరుకునేది ఒకటే, మేము మార్వాడి గోబ్యాక్ అంటే మేము చెప్పే మా యొక్క నినాదము మార్వాడి వాళ్ళు చేసే నైతిక విధానానికి మాత్రమే గోబ్యాక్. మార్వాడి వాళ్ళు కూడా మా లక్కనే ఒరిజినల్ ఐటమ్స్ తెమ్మనండి, మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తాం. మేము వాళ్ళని కాదంటలేం. వాళ్ళు ఇక్కడ దొంగ సామాన్ తీసుకొచ్చి అన్ని మొత్తము కాపీ ఐటమ్ తీసుకొచ్చి ఇది ఒకటే కాదు, ఓన్లీ మొబైల్స్ కానీ, తర్వాత అన్ని రంగాలలో ఎలక్ట్రికల్ కానీ, ప్లంబింగ్ కానీ, తర్వాత పెయింట్స్ కానీ, ప్లైవుడ్ కానీ ప్రతి ఒక్క వస్తువులో వీళ్ళు నాణ్యత లేని వస్తువులు తీసుకొస్తున్నారు, ప్రజలకు ఇస్తున్నారు. దానివల్ల ప్రజలు నష్టపోతున్నారు, లోకల్ వ్యాపారస్తులు నష్టపోతున్నారు. బంద్ చేయడానికి నిర్ణయించుకున్నాం మొబైల్ షాప్ అసోసియేషన్, కానీ పోలీసు వాళ్ళు దానికి పర్మిషన్ ఇవ్వలేదు. మేము చేసేది ఏమైనా మార్వాడికి వ్యతిరేకం కాదు, వాళ్ళు చేసే విధానానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఏదైనా సరే జిఎస్టీ బిల్ ద్వారా వాళ్ళు వ్యాపారం కరెక్ట్ ఉంటుంది. మేము కూడా చేయాలంటే చేయలేకపోతున్నాం వ్యాపారం, ఎందుకంటే వాళ్ళు కాపీ రైట్ తోటి బిజినెస్ చేయడం వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది. మేము జిఎస్టీ బిల్ తెచ్చి అదే రేట్కు మేము కస్టమర్కి ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి దీనికి ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుంది, ఎట్ ఏ టైం ఇక్కడ పబ్లిక్ కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని పరిశీలించి దాన్ని వాళ్ళు హోల్సేల్ చేస్తానికి వచ్చారు, అదే వ్యాపారం ఇక్కడ చేయమని చెప్తున్నాను. బంద్ చేయడానికి నిర్ణయించుకున్నాం మొబైల్ షాప్ అసోసియేషన్.